ఇంటీరియర్ డిజైన్ ఏదైనా కావాలనుకుంటే కనుక హెచ్ఎల్ ఇంటీరియర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్త 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో తులారాశి వారికి దశమ స్థానంలో గురు యోగిస్తున్నారు, రవి యోగిస్తున్నారు. నవమ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, 6వ స్థానంలో శని యోగిస్తున్నారు. ఇది 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. అష్టమ కుజుడు ఉన్నారు కాబట్టి మీరు కందులు దానం చేయండి. బ్రాహ్మణుడికి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే గనక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారము, శుక్రవారాల రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. తులారాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందులు అవుతే ఉంటాయి. 2వ స్థానంలోని కుజుడు అష్టమ భావంలో ఉండి శని దృష్టి ఉన్నది. కుటుంబ పరంగా సమస్యలుంటాయి. ధన పరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనే చేతికి వస్తుంది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి 3వ వ్యక్తి మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటది. లవర్స్ కి మాత్రం సమస్యలు అధికంగా ఉంటాయి. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఈ వారంలో దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటది. ముఖ్యంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే సప్తమాధిపతి అష్టమ భావంలో ఉండటము, శని దృష్టి ఉండటము, ఈ విధంగా వస్తున్నది కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది దశమ స్థానంలో గురువు హంస మహాపురుష యోగంతో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. హంస మహాపురుష యోగం అంటే లగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానాల్లో ఉండి ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఉచ్చస్థితి కానివ్వండి, తన సొంత ఇల్లు కాని అయి ఉంటే కనుక హంస మహాపురుష యోగం అనేది ఉంటుంది. అంటే కేంద్ర స్థానాలు 1, 4, 7, 10 స్థానాలు అనమాట. ఇక్కడ గురువు దశమ స్థానంలో ఉన్నారు, కేంద్ర స్థానంలో ఉన్నారు. గురువు దశమ స్థానంలో చాలా బలంగా యోగిస్తారు. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి తులారాశి వారికి. వృత్తి పరంగా మాత్రం మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.